అబౌట్ ప్రిలిమ్స్ ఎగ్జామ్. ప్రిలిమ్స్లో మనకి ఒక్క పేపరే ఉంటుంది. ఏపీపీఎస్సీలో మనకి 2 పేపర్లు ఉంటాయి. యూపీఎస్సీలో 2 పేపర్లు ఉంటాయి ప్రిలిమ్స్ లెవెల్‌లో. బట్ టీఎస్పీఎస్సీలో ప్రిలిమ్స్‌లో ఒక్క పేపరే. దాన్నే జనరల్ స్టడీస్ పేపర్ అంటాం. 150 మార్క్స్ ఉంటాయి. ఆల్మోస్ట్ 13 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఈ 13 సబ్జెక్ట్స్ చూడండి, మీకు కరెంట్ అఫైర్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్, జనరల్ సైన్స్, ఎన్విరాన్మెంట్, ఎకానమీ, జియోగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, గవర్నెన్స్, పాలసీస్, సొసైటీ, సోషల్ ఎక్స్క్లూసివ్. ద సేమ్ సిలబస్ ఉంది. ఇదే సిలబస్ మనకి మెయిన్స్లో ఏం చేస్తామంటే 6 పేపర్స్గా విడగొడతామంట. జనరల్ స్టడీస్ పేపరే, అది యూపీఎస్సీలో ప్రిలిమ్స్లో అయినా ఇదే ఉంటుంది, అటు ఏబీపీఎస్సీ అయినా అంతే. కొంత వేరియేషన్ ఉంటుంది, ఒక 10 to 15% వేరియేషన్ ఉంటుందండి. వాట్ ఎవర్ ద కాంపిటేటివ్ ఎగ్జామ్ దట్ యు ఆర్ గోయింగ్ టు రైట్ ఫర్ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, యూపీఎస్సీ, ఫర్ దట్ మ్యాటర్ ఎనీ అదర్ ఎగ్జామ్, దిస్ ఇస్ ద సిలబస్. ఓడింగ్ మారుస్తారు. కొన్ని కేసెస్లో జనరల్ జియోగ్రఫీ అంటాడు, ఇంకో కేసెస్లో జనరల్ జియోగ్రఫీ ఆఫ్ వరల్డ్, ఇండియా అండ్ రెస్పెక్టివ్ స్టేట్ అని చెప్తుంటారు. అంతేగాని మనకి సిలబస్ అనేది మోరలెస్ సేమే ఉంటుంది. ఈ జనరల్ స్టడీస్ మీద ఎవరైతే పట్టు తెచ్చుకుంటారో వాళ్ళు కంపల్సరీ ఇక్కడ మీకు ఈ సబ్జెక్ట్స్ మీకు ఎలా అనిపిస్తుంది అంటే మనకి బేసిక్ సబ్జెక్ట్స్ లాగా చెప్తుంటారు. బేసిక్ సబ్జెక్ట్స్ లాగా ఆఫ్ డిగ్రీ స్టాండర్డ్ అని చెప్తాం. ఆఫ్ డిగ్రీ స్టాండర్డ్. సో మనకి డ్యూరేషన్ ఎంత? 2.5 hours, 150. మొన్న జరిగిన మనకి టీఎస్పీఎస్సీ తీసుకున్నట్లయితే మనకి 3 సార్లు ప్రిలిమ్స్ ఎగ్జామ్ జరిగింది. ఎప్పుడు? 2022లో జరిగింది, 2023లో జరిగింది, 2024లో కూడా జరిగింది. ఈ 3 సార్లు జరిగిన ప్యాటర్న్ చూసినట్లయితే ఫస్ట్ టైం జరిగినప్పుడు ఆల్మోస్ట్ 10 సంవత్సరాల తర్వాత నోటిఫికేషన్ వచ్చిన తర్వాత దెర్ వాజ్ నో రిఫరెన్స్. బికాస్ మనకి యూపీఎస్సీలో అనుకోండి, ప్రతి ఇయర్ అక్కడ ప్రిలిమ్స్ జరుగుతుంది, ముందు ఎలా అడుగుతున్నాడు మనకు ఒక రిఫరెన్స్ ఉండేది. ఏపీపీఎస్సీలో కూడా రిఫరెన్స్ ఉండేది, టీఎస్పీఎస్సీకి రిఫరెన్స్ ఉండేది కాదు. అట్ దట్ టైమ్ సివిక్ సెంటర్ హ్యాస్ కండక్టెడ్ ద స్టాండర్డ్ ఆఫ్ ఎక్స్పెక్టింగ్ దట్ ద ఎగ్జామ్ వుడ్ బి ఆన్ ద లైన్స్ ఆఫ్ యూపీఎస్సీ. ఎప్పుడైతే మనం సివిక్ సెంటర్ కనెక్ట్ చేస్తున్నామో ఆల్మోస్ట్ కొంతమంది స్టూడెంట్స్ వచ్చి, సార్ ఆల్మోస్ట్ డైరెక్ట్ క్వశ్చన్స్ ఇవ్వట్లేదు, మీరు లెంతీ క్వశ్చన్స్ ఇస్తున్నారు, స్టేట్మెంట్ క్వశ్చన్స్ ఇస్తున్నారు, మ్యాచింగ్ ఇస్తున్నారు, క్రోనలాజికల్ ఆర్డర్ ఇస్తున్నారు, యూపీఎస్సీ పేటర్న్ ఇస్తున్నారు, అసలు యూపీఎస్సీ లాగా మనకి గ్రూప్ 1లో అడుగుతారా అంటే సో కొంతమంది క్రిటిసైజ్ చేసుకున్నారు, ఫెయిల్ అయినారు. ఎవరైతే యాక్సెప్ట్ చేస్తున్నారో ట్రెండ్ని, దే కుడ్ ఏబుల్ టు క్వాలిఫై ప్రిలిమ్స్ ఎగ్జామ్ అండ్ దే ఆర్ అపీర్డ్ ఫర్ ద మెయిన్స్ ఎగ్జామ్. నౌ ద ప్యాటర్న్ ఏంటంటే, నేను ఎందుకు యూపీఎస్సీ ప్యాటర్న్ అని చెప్తున్నానంటే, ఇఫ్ యూ అబ్జర్వ్ హియర్, ఇది నేను 2022, 23, 24 మనం కానీ అబ్జర్వ్ చేసినట్లయితే ఆల్మోస్ట్ 13 సబ్జెక్ట్స్ మనం గమనించినట్లయితే ఇది వెయిటేజ్. ఈ వెయిటేజ్ ఏంటంటే ఆల్మోస్ట్ అన్ని సబ్జెక్ట్స్ కి మీకు మినిమం 10 క్వశ్చన్స్ అనేది మీకు కనిపిస్తుంది. సో చేంజింగ్ ట్రెండ్స్ ఏంటంటే మనకి డైరెక్ట్ క్వశ్చన్స్ ఎన్ని ఇచ్చాడు, ఇట్ ఇస్ నాట్ మోర్ దెన్ 40 క్వశ్చన్స్. అవుట్ ఆఫ్ 150 క్వశ్చన్స్ 40 క్వశ్చన్స్ కంటే డైరెక్ట్ క్వశ్చన్స్ ఇవ్వలేదు. ఎప్పుడైతే డైరెక్ట్ క్వశ్చన్స్ ప్యాటర్న్ ప్రపోర్షన్ తగ్గుతుందో స్టూడెంట్ ఏం చేస్తాడంటే ఈ ఫీల్ డిఫికల్టీ టు కంప్లీట్ ద పేపర్.